మన క్లాస్ ఇప్పుడు చెప్తాను, ఇది కొద్దిగా ఇంపార్టెంట్, వినండి. చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది. జస్ట్ వినండి ఫస్ట్. ఓకే, లిజన్ గైస్. అమ్మా ఇవి నా హ్యాండ్స్ అమ్మా. స్క్రీన్ కనిపిస్తుంది కదా అమ్మా, ఇది మీరు విన్నది, మీకు ఏదైతే విన్నారో అది మాత్రం అర్థమవుతుంది, అదే అర్థం అవ్వాలి, ఎందుకంటే అదే మీరు రాస్తారు. అలా కాకపోతే ఇది ఒక హెడ్ఏక్గా ఉంటుంది దీని యొక్క అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇది హ్యాండ్స్ అండి. ఓకే, మై హ్యాండ్స్ కెన్ బి మూవ్ ఫ్రీలీ certain levels. Okay, my hands can move certain levels with comfortably. My hands can be moved comfortably with a certain level. Okay, ఒక లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటే this have some comfortable while the moving. If I can take right hand, it will be moving some certainly hands movement. Okay, సో ఇక్కడ నా టార్గెట్ ఏంటంటే, ఎర్గనామిక్స్ లో మనం ఏం స్టడీ చేస్తామంటే, ఇప్పుడు వర్కింగ్ కండిషను, వర్కింగ్ ఏరియా ఆఫ్ ది పర్సన్ యొక్క దీన్ని మనం స్టడీ చేస్తామండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఎర్గనామిక్స్ అన్నప్పుడు ఏంటంటే వర్క్ అండ్ నేచర్ ఆఫ్ లాస్ అండి. అంటే ఇప్పుడు ఒక వస్తువు ఉంది, అది కొంచెం దూరంలో ఉంది, ఒక అతను పద్దాక దాన్ని తీసుకోవాల్సి వస్తుంది, అంటే సడన్ గా ఒక టైం అతను దాన్ని డిస్కంఫర్టబుల్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, లైక్ దట్, అలాంటి వాటిని మనం స్టడీ చేస్తాం. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే హ్యాండ్ మూమెంట్ ఇన్ ద టేబుల్. ఓకే, ఇప్పుడు నా టేబుల్ మీద నేనైతే ఎంతవరకు అయితే మూవ్ చేస్తున్నానో నా హ్యాండ్స్ని, ఈ ఏరియాని కంఫర్టబుల్ జోన్ అంటారండి. ఓకే, నా హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎంతవరకు అయితే మూవ్ అవుతున్నాయో, ఇలా మూవ్ చేసిన ఈ ఏరియాని కంఫర్టబుల్ జోన్ అంటారు. అక్కడ కాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్తుంది హ్యాండ్స్. ఓకే, ఇంకొంచెం ముందుకు వెళ్తుంది, దాన్ని మ్యాక్సిమం పర్మిసిబుల్ లెవెల్స్ అంటారు. మ్యాక్సిమం పర్మిసిబుల్ లెవెల్స్ అంటారు. అంటే ఇది టేబుల్ అనుకున్నాను, ఇక్కడ హ్యూమన్ ఉన్నాడు, ఇదే అతని హ్యాండ్స్ అనుకుందాం, ఇందా నేను ఏదైతే చూపించాను అదే విధంగా. ఓకేనా, సో అతని హ్యాండ్ ఈ యాంగిల్లో ఇంతవరకు వెళ్తుంది, సో అది కాస్త ఇట్లాగా ఒక డైరెక్షన్ అనుకుంటే, ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఈ యాంగిల్ అనుకుంటే, ఇది విత్ మ్యాక్సిమం పర్మిసిబుల్ లిమిట్ ఇది అనుకుందాం. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ వింగ్ ఈ ఏరియా అంతా అతను మూవ్ చేసేసాడండి హ్యాండ్స్ని. ఇదేమో రైట్ హ్యాండ్ సైడ్. ఒకసారి మీ హ్యాండ్స్తో కూడా మీరు నా వీడియో ఇప్పుడు మీరు చూస్తుంటే మీరు కూడా మిమ్మల్ని అనలైజ్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్. ఈ హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవే హ్యాండ్స్ మూమెంట్స్. ఓకే, ఈ హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ హ్యాండ్స్ మూమెంట్స్ ఈ కంట్రోల్ ఆఫ్ లెవెల్లో వర్కింగ్ అరౌండ్. ఓకేనా, ఇది కాకుండా నేను ఇంకొంచెం లిమిట్ ఉంటుంది, ఇది మ్యాక్సిమం పర్మిసిబుల్ లిమిట్. ఇదేమో
maximum permissible limit. This is free hand movements. This is free hand movements. Movements. ఇదేమో డిస్టెన్స్ టు టేబుల్ కి ఉన్న డిస్టెన్స్. ఓకే, I think that's clear. I think my motto is ఒక టేబుల్ మీద వర్క్ చేస్తున్నాడండి వర్కర్. అతను కంఫర్ట్ ఫీల్ అయ్యే విధంగా సైకలాజికల్గా ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రం నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఓకే, సో లెట్ I can consider this is the point P. ఇప్పుడు ఈ ఏరియా ఉందనుకోండి, ఈ ఏరియాలో ఏంటి, బోత్ టూ హ్యాండ్స్ వర్క్ అవుతాయి. ఇదిలో అయితే లెఫ్ట్ హ్యాండ్ అనుకుందాం, ఇదైతే రైట్ హ్యాండ్ అనుకుందాం. ఓకేనా, అండర్ ఫ్రీ కండిషన్, అండర్ ఫ్రీ హ్యాండ్ మూమెంట్ కండిషన్. Okay, let this is a consider, I can consider it is a P1 here. Here I can consider it is a P2. If I can consider it is a P3. If I can consider here it is a P4. Here in fact I consider it is a P5. If it is a P6, it's a P7. నా ఎర్గనామిక్స్ ప్రకారం ఓకే, P1 కండిషన్లో ఉన్నప్పుడు హ్యాండ్స్ రెండు ఎలా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇది అండర్ కంట్రోల్లోనే ఉంది. ఓకే, మీరు రాసేది కూడా అదేనండి, మీరు రాసేది కూడా అదే. P1 కండిషన్లో హ్యాండ్స్ రెండు దగ్గరగా ఉంటాయి. ఇక్కడ రాస్తా P1 అనేది పాయింట్ ఈ రీజియన్లో. హ్యాండ్స్ కెన్ మూవ్ ఈజీలీ, ఇట్ కెన్ రన్ ఎనీ ఆఫ్ ఈజీలీ. అండ్ కమింగ్ టు ద P1, P3, one is left hand, P2, right side is the P3. Okay, these are also under the free hand movement area only, so that they can move easily to do the any work. Okay na, ఏదైనా పని జరగాలంటే ఈ రీజియన్లో ఉన్నప్పుడు ఈజీగా జరిగిపోతుందండి, ప్రాబ్లం లేదు. Coming to the P4, P6, the hands can be stretched more and more while we getting the any object or any doing the work. Okay, P4 లో లెఫ్ట్ సైడ్ నేను హ్యాండ్ ఎక్కువ స్ట్రెచ్ చేయాలి. P6 లో రైట్ సైడ్ హ్యాండ్ నేను ఎక్కువ మూవ్గా స్ట్రెచ్ చేయాలి. Coming to the P5, it is center of the body can bend forward direction. Okay, if I can take any object. Coming to the P7, it is beyond under the limit to get the any object. ఏమన్నా అర్థమైందా? అరే ఏం లేదురా, ఇప్పుడు నా చేతులు ఇలా ఉన్నాయి కదా. ఓకే, నా ఎదురు ఒక టేబుల్ ఉంది,
ఇప్పుడు ఇక్కడ ఒక స్వీట్ ఒక పెన్నో పెట్టా, ఇక్కడ పెట్టిన పెన్ను నేను తీసుకోవడానికి ఎలా ఉంటుంది? ఐఎమ్ టేక్ ఈజీలీ గైస్. ఓకే, ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఆబ్జెక్ట్ నేను తీసుకున్న ఈజీ. అలా కాకుండా కొంచెం దూరంలో ఉంది, అంటే P6 రీజియన్లో ఉంది, నేను కొంచెం బెండ్ అయి తీసుకుంటాను. ఓకేనా, బాగా దూరంలో ఉంది, నేను కొంచెం బెండ్ అయినా రాదు, అది కొద్దిగా కష్టం, ఎందుకంటే లాంగ్లో ఉంది. అదేనా వాడు చెప్పేది ఇక్కడ. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ ఎర్గనామిక్స్. అంటే అంటే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కారే ఉందండి, నువ్వు డ్రైవ్ చేస్తున్నావు, బైక్ ఉంది డ్రైవ్ చేస్తున్నావు. అక్కడ ఏంటంటే అది ఒక కండిషన్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నీ ఎన్విరాన్మెంట్, అంటే నీ మెంటల్ కండిషన్ బేసిస్ కూడా ఇది స్టడీ చేస్తారు. దట్స్ ఐమ్ టాకింగ్ అబౌట్ ది సైకాలజిస్ట్. ఒక సోషియాలజిస్ట్, ఒక సైకాలజిస్ట్ అని. నువ్వు బండి నడుపుతున్నావు, మీ ఫాదర్ పెట్రోల్ డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, ఒక ఫీల్లో ఉంటావు. ఒక డబ్బులు ఇస్తే ఒకలా ఫీల్ అవుతావు, ఎగ్జామ్ ఒకలా ఫీల్ అవుతావు, ఒక ఏదో ఆడుకోవడానికి రావాలి, ఆ బైక్ నడిపేటప్పుడు ఇంకో ఫీలింగ్లో ఉంటావు. ఒక అమ్మాయి మేబీ ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది నీకు. ఓకేనా, సో వైల్ ద డ్రైవింగ్ యూ కెన్ కన్సిడర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటల్ ఫీలింగ్స్. ఓకేనా, అవన్నీ ఇక్కడ మనం స్టడీ చేస్తామండి. వీఆర్ స్టడీ ఇన్ ద ఎర్గనామిక్స్.